హలో ఫ్రెండ్స్, నా పేరు దేవి. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. ఈరోజు నాగార్జున సార్ సండే ఫండే సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్పారు. అదేంటంటే ఈ సీజన్కి ప్రైజ్ మనీ లేదంట. ఓన్లీ పేమెంట్, నో ప్రైజ్ మనీ అని చెప్పారు. అసలు ఎందుకు చెప్పారు? ప్రైజ్ మనీ లేకపోవడం ఏంటి? అసలు కంటెస్టెంట్స్ వచ్చేదే ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి కదా. ఆ గురుంటేనే కదా ప్రైజ్ మనీ కోసమైనా సరే కష్టపడి ఆడాలి అని కంటెస్టెంట్లో ఉత్సాహం, కసి రెండూ వచ్చి పోటాపోటీగా ఆడగలిగేది. ఇంకా ప్రైజ్ మనీయే లేనప్పుడు ఇంకా వాళ్ళు ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి? అసలు ప్రైజ్ మనీ లేదు అని ఎందుకు చెప్పారు? నాకైతే చాలా రకాల అనుమానాలున్నాయి. ఫస్ట్ ఏంటంటే, చాలామంది కంటెస్టెంట్స్ పిఆర్‌ని పెట్టుకొని, పిఆర్ ద్వారా కామెంట్స్ రూపంలో ఆడియన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. పిఆర్‌లో బెడద తెప్పించడానికి బిగ్ బాస్ ఏమైనా ఇలా ప్లాన్ చేసి ఉన్నాడా? ఇదైతే మంచి రీజనే అనిపిస్తుంది. కానీ పాపం కంటెస్టెంట్స్‌కి అన్యాయం జరుగుతుంది కదా ప్రైజ్ మనీ లేకపోతే. ఏమో బిగ్ బాస్ ఏం చేయదలుచుకున్నాడో. నాకొచ్చిన ఇంకొక అనుమానం ఏంటంటే, బిగ్ బాస్ టీం ఒకరిని గెలిపించాలి అనుకుంటారు. కానీ ఆడియన్స్ వేరే పర్సన్‌ని గెలిపించాలని ఓట్స్ వేస్తూ ఉంటారు. ఒక రకంగా ఇది బిగ్ బాస్ టీమ్‌కి మింగుడుపాడనే విషయమే. కానీ ఆడియన్స్ జడ్జిమెంట్ ఇచ్చిన ప్రకారం ఏమీ చేయలేక కప్పు వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండకూడదు అని వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్ గెలిస్తే ప్రైజ్ మనీ అనౌన్స్ చేయొచ్చు. లేకపోతే లేదు అనే ఉద్దేశంతో ఈ ప్రైజ్ మనీ లేదు అని ముందే చెప్పేశారా? అసలు ఈ సీజన్‌ని ఫ్లాప్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు బిగ్ బాస్ టీమ్ అని అనిపిస్తుంది నాకైతే. ప్రైజ్ మనీ ఉంటేనే కదా ఆడియన్స్ అయినా ఇంట్రెస్టింగ్‌గా చూసేది. కంటెస్టెంట్స్ కూడా గెలవాలి అని ఉత్సాహంగా ఆడగలిగేది. ఆ ప్రైజ్ మనీయే లేనప్పుడు ఇంకా వాళ్ళలో కూడా అంత ఏమనిపించదు. వీక్లీ పేమెంట్ కాబట్టి ఎన్ని వారాలుంటే అంత పేమెంట్ అంతే. ఎవరు ఎలిమినేట్ అయిపోయినా సరే ఎవరికీ ప్రాబ్లం ఉండదు. ఉన్నన్ని వారాలు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇంకా ప్రైజ్ మనీ లేనప్పుడు ఇంకా వాళ్ళు ఉండి ఏంటి, లేకపోతే ఏంటి? ప్రైజ్ మనీ ఉంటేనే కదా దానికోసమైనా సరే నేను ఆడాలి, నేను గెలవాలి అనే స్పిరిట్ వాళ్ళలో వచ్చేది. ఈ ప్రైజ్ మనీ లేకపోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, కంటెస్టెంట్స్ ముందే లోపలికి వచ్చే ముందు పేమెంట్ వీక్లీ ఇంతని మాట్లాడుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళకి ఇక రావాల్సిన పేమెంట్ వాళ్ళకి వచ్చేస్తుంది వీక్లీ. ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా ఎవరికీ ఏమీ అనిపించదు. ఎందుకంటే అక్కడ ప్రైజ్ మనీ అనేది ఉంటే దానికోసం పరుగు పెడతారు. దానికోసం గెలవాలనే ఆశతో వాళ్ళు గేమ్‌లా ఆడుకుంటారు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. ఇప్పుడు ప్రైజ్ మనీయే లేనప్పుడు ఇంకా వాళ్ళు ఆడి ప్రయోజనం ఏముంది? ఓన్లీ పేమెంట్ కోసమే ఆడుకోవాలా? సరే, వాళ్ళు పేమెంట్ కోసం ఆడతారనుకోండి. ఆడియన్స్ ఎందుకు ఓట్ చేయాలి ఇంకా? ప్రైజ్ మనీ లేనప్పుడు. ప్రైజ్ మనీ ఉంటే వాళ్ళు ఇష్టపడే కంటెస్టెంట్‌కి ఆ ప్రైజ్ మనీ దక్కాలి అనే ఉద్దేశంతో ఆ హౌస్‌లో ఉండాలి, గెలవాలి అనే ఉద్దేశంతో సేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్‌ని కాపాడుకుంటూ ఉంటారు. ఇంకా ప్రైజ్ మనీయే లేకపోతే ఎవరు గెలిస్తే ఏంటి? ఎవరు గెలవకపోతే ఏంటి? ఇక్కడ ప్రైజ్ మనీ తీసేయడం వల్ల ఆడియన్స్ ఓటింగ్ కూడా వాల్యూ లేనట్టే కదా! నాకైతే ప్రైజ్ మనీ విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నారేమో బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అని అనిపిస్తుంది. దాన్ని ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసుకుంటే మంచిది అని అనిపిస్తుంది. ప్రైజ్ మనీ లేకపోతే ఆడియన్స్‌లో కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ప్రైజ్ మనీ ఉంటే ప్రైజ్ మనీని ఎవరు సొంతం చేసుకుంటారు, ఎవరికి దక్కుతుంది అనే ఉత్సాహంతో కూడా చూస్తారు ఆడియన్సు. ప్రైజ్ మనీ తీసేసి కంటెస్టెంట్స్‌కి లక్ష్యం అనేది లేకుండా చేశాడేమో బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది. ఏంటో ఈ బిగ్ బాస్ లిమిట్‌లెస్ ట్విస్ట్స్, లిమిట్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పి ఫస్ట్ వీక్‌లోనే ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా చేశారు. సండే ఫండే అని నాగార్జున సార్ ఎంత బాగా చెప్తారు. కానీ ఆ ఫండేలో ఫన్నే లేదు ఈరోజు. అసలు ఎంతమందికి నచ్చింది ఈరోజు ఎపిసోడు? అట్లీస్ట్ సాటర్డే, సండే అన్న ఎపిసోడ్స్ బాగుంటాయేమో అనుకుంటే ఫస్ట్ వీకే సాటర్డే ఎపిసోడు, సండే ఎపిసోడు 2 ఎపిసోడ్స్ బాలేదు. చప్పగా అనిపించాయి. ఫన్ను లేదు, ఎంటర్‌టైన్‌మెంటు లేదు, ఏమీ లేదు. ఫస్ట్ వీక్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి అంటే వీకెండ్ ఎపిసోడ్స్. ఇంకా తర్వాత ఎలా ఉంటాయో తర్వాతైనా బాగుండాలని నాగార్జున సార్ ముఖ్యంగా ఎపిసోడ్స్ చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇలా ప్రైజ్ మనీ తీసేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే ప్రైజ్ మనీ ఉంటేనే గేమ్ స్పిరిట్ ఉంటుంది, గేమ్ బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది.
ఇలా ప్రైజ్ మనీ తీసేయడం వలన బిగ్ బాస్ మనసులోని ఆంతర్యం ఏమిటో మరి. ఇలా ప్రైజ్ మనీ తీసివేయడం వెనకాల ఏదైనా రహస్యం దాగుందని అనుకుంటున్నారా? నాకైతే ఎందుకు ఇలా చేశారా అని అనిపిస్తుంది. కానీ విన్నర్‌కైతే పాపం నో యూజ్, ఎవరు విన్ అయినా సరే నో యూజ్ కదా ప్రైజ్ మనీ లేనప్పుడు. బిగ్ బాస్ టీమ్‌కైతే హ్యాపీయే ఒక రకంగా. ఎందుకంటే 50,00,000 వాళ్ళకి మిగిలినట్టే కదా ప్రైజ్ మనీ. పాపం కంటెస్టెంట్స్‌కి ఇంకేం ట్విస్ట్స్ ఇస్తాడో ఏంటో ఈ బిగ్ బాస్. అసలు ఈ ప్రైజ్ మనీ తీసివేయడం గురించి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. షార్ట్ అండ్ స్వీట్‌గా ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చెప్పేసుకుందాము. ఫస్ట్ సేవింగ్ ఆర్డర్ జరిగింది. భాష సేవ్ అయ్యారు. తర్వాత సినిమా చూపిస్తా మావా అనే గేమ్ ఆడారనమాట. దానిలో 2 టీమ్స్‌గా విడిపోయారు. బాయ్స్ టీమ్, గర్ల్స్ టీమ్. బాయ్స్ టీమ్‌కి అభయ్ కెప్టెన్. గర్ల్స్ టీమ్‌కి బేబక్క కెప్టెన్ అనమాట. నాగార్జున సార్ సెలబ్రిటీ నేమ్ చెప్తే మూవీ నేమ్స్ కంటెస్టెంట్స్ 1 బై 1 చెప్పారనమాట. బాయ్స్ టీంలో నుంచి ఒకళ్ళొస్తారు, గర్ల్స్ టీంలో నుంచి ఒకళ్ళొస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఆ యాక్టర్ నటించిన మూవీ నేమ్స్ చెప్పాలన్నమాట. అలా ఎవరైతే స్టాప్ అయిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. నాగార్జున గారు చిరంజీవి పేరు, బాలకృష్ణ పేరు, వెంకటేష్ పేరు, పవన్ కళ్యాణ్ పేరు, మహేష్ పేరు, ప్రభాస్ పేరు, జూనియర్ ఎన్టీఆర్ పేరు, ఈ యాక్టర్స్ నేమ్స్ అన్నీ చెప్పారనమాట. వాళ్ళందరిలో బాయ్స్ ఎక్కువగా చెప్పారనమాట. గర్ల్స్ ఒకటి చెప్పారు, మిగతావన్నీ బాయ్సే చెప్పారు. ఈ గేమ్లో మాత్రం బాయ్స్ విన్ అయ్యారు. తర్వాత సేవింగ్ ఆర్డర్ స్టార్ట్ అయింది. బేబక్క, విష్ణు, ప్రియ, మణికంఠ, పృథ్వీ. ఈ ఆర్డర్లో పృథ్వీ సేవ్ అయ్యాడనమాట. తర్వాత కోన్ గేమ్ స్టార్ట్ అయిందనమాట. మధ్యలో కోన్ని పెట్టి నాగార్జున సార్ హెడ్, షోల్డరు, నీస్, టోస్ ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు వాళ్ళ బాడీ పార్ట్స్ని టచ్ చేస్తూ ఉండాలి. మధ్యలో ఎప్పుడైనా సరే కోన్ అని చెప్తారో ఆ కోన్ని తీయాలన్నమాట కంటెస్టెంట్స్. ఇద్దరిద్దరిని పిలిచి అలా గేమ్ ఆడించారనమాట. ఫస్ట్ నైనిక, మణికంఠ వచ్చారు. మణికంఠ విన్నర్ అయ్యారు. తర్వాత యష్మి, నవీన్ వచ్చారు. యష్మి విన్నర్ అయింది. బేబక్క, భాష వచ్చారు. బేబక్క విన్నర్ అయింది. పృథ్వీ, విష్ణు వచ్చారు. పృథ్వీ విన్నర్ అయ్యాడు. నిఖిల్, సోనియా వచ్చారు. నిఖిల్ గెలిచాడు. ఆదిత్య, ఓం, ప్రేరణ వీళ్ళిద్దరూ వచ్చారనమాట. ఆదిత్య తొందరపాటుతో గర్ల్స్‌కి పాయింట్ వచ్చేసిందనమాట. కోన్ చెప్పకుండానే ఆదిత్య ఇలా తోసేసేసరికి అది గర్ల్స్ వైపు వెళ్ళిపోయింది. ఇంకా ఆ పాయింట్‌ని నాగార్జున సార్ గర్ల్స్‌కే ఇచ్చేసారనమాట. తర్వాత సీత, అభయ్ ఇద్దరు వచ్చారు. సీత విన్ అయింది. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తామని చెప్పారనమాట. దీనిలో గర్ల్స్ టీమ్ గెలిచింది కాబట్టి గర్ల్స్ టీమ్‌కి గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది. అవి షేర్ చేసుకోవాలని నాగ్ సార్ చెప్పారనమాట. ఓకే సార్ అని చెప్పారు వాళ్ళు. తర్వాత సేవింగ్ విత్ జ్యువెలరీ బాక్స్ అనమాట. జ్యువెలరీ బాక్సుల్లో ఒక జ్యువెలరీ లాంటిది పెట్టి రెడ్ కలర్‌ది వస్తే అన్‌సేఫ్ అని, గ్రీన్ కలర్‌ది వస్తే సేఫ్ అని చెప్పారు. మణికంఠ, విష్ణుప్రియ, బేబక్క వీళ్ళు ముగ్గురు ఉన్నారు సేవింగ్ ఆర్డర్లో. మణికంఠకి రెడ్ వచ్చింది, అన్సేఫ్. విష్ణుప్రియకి గ్రీన్ వచ్చింది, సేఫ్. తర్వాత బేబక్కకి రెడ్ వచ్చింది, అన్సేఫ్ అనమాట. ఈ రౌండ్లో అయితే విష్ణుప్రియ సేవ్ అయిపోయింది. తర్వాత యానిమల్ డెడికేషన్ గేమ్ అనేసి ఒకటి పెట్టారనమాట. బోర్డ్స్ పైన యానిమల్ బొమ్మలు ఉంటాయి. వాటిపైన ట్యాగ్స్ ఉంటాయన్నమాట. ఆ ట్యాగ్స్‌ని వాళ్ళు దేనికైతే సూట్ అవుతారో ఆపోజిట్ పర్సన్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అలా గేమ్‌ని డిజైన్ చేశారు. ఫస్ట్ నవీన్ వచ్చాడు. యష్మికి స్వార్థం అని ఇచ్చాడు. గెలవాలనే స్వార్థం తనకి చాలా ఉంటుంది అనేసి పాజిటివ్ వేలో చెప్పాడనమాట. ప్రేరణ సీతకి నమ్మదగని అనే ట్యాగ్ ఇచ్చిందనమాట. తర్వాత నిఖిల్ దోమ అని భాషకి ఇచ్చాడు. ఫన్ వేలో అని రీజన్ చెప్పాడు. దోమ అంటే దో, మా అంటే మమ్మీ, దో మమ్మీ అంటే దో అమ్మ అన్నట్టు తను భాష అర్థం తీశాడనమాట. అందరూ నవ్వుకున్నారు. యష్మి బేబక్కకి బ్లైండ్ ఫాలోవర్ అని ట్యాగ్ ఇచ్చింది. ఆదిత్య, ఓం భాషకి చిరాకు అని ట్యాగ్, ఫుల్ జోక్స్ చెప్తుంటాడు, అది చిరాగ్గా అనిపిస్తుంటుంది అనేసి ఇచ్చాడనమాట. నైనిక మణికంఠకి నమ్మదగని అనేసి ట్యాగ్ ఇచ్చింది. పృథ్వీ బేబక్ తెలివి తక్కువ అని ట్యాగ్ ఇచ్చారనమాట. సోనియా కన్నింగ్ అని విష్ణుకి ఇచ్చింది. సోనియా విష్ణుప్రియ పైన అబండాలే వేసేసింది అనొచ్చేమో. వేరే వాళ్ళ గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బాగా అని ఇలా చాలానే చెప్పేసింది నాగార్జున సార్కి. నేను అది కాదు సార్, నేను అసలు ఎప్పుడూ అలా లేను అనేసి విష్ణుప్రియ కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేసింది నాగార్జున సార్కి. ఇద్దరు చెప్పింది విన్నారు నాగార్జున సార్, కానీ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అయితే ఏమీ చెప్పలేదు. ఎందుకంటే
వాళ్ళిద్దరి మధ్య గొడవ రగలాలి కాబట్టి. నాకైతే అలానే అనిపిస్తుంది. రేపు నామినేషన్స్‌లో కూడా వీళ్ళిద్దరికీ బాగానే పడుతుందేమో అనిపించింది. తర్వాత అభయ్ యష్మికి స్వార్థం ట్యాగ్ ఇచ్చాడు. సీత ప్రేరణకి బ్లైండ్ ఫాలోవర్ అని ట్యాగ్ ఇచ్చింది. భాష కన్నింగ్ అని యష్మికి ఇచ్చాడు. సెల్ఫిష్ అంటే స్వార్థం కదా, కాకపోతే ఇక్కడ భాష చెప్పిన కొత్త అర్థం ఏంటంటే సెల్ అంటే అమ్మడం, ఫిష్ అంటే చేపలు అమ్మడం అంట. విష్ణు సోనియాకి ముసలి కన్నీళ్ళు ట్యాగ్ ఇచ్చింది. తనే అన్నమాటలు అనేసి నన్ను మళ్ళీ తనే ఏడ్చింది కాబట్టి మొసలి కన్నీళ్ళు ఇచ్చానని విష్ణు చెప్పింది. మణికంఠ భాషకి చిరాకు అని ట్యాగ్ ఇచ్చాడు. ఆ చిరాకు కూడా భాష కొత్త అర్థం చెప్పాడు. చీరాకు అని మణికంఠ ఒంటరిగా కూర్చుంటాడు అనేసి చెప్పాడు. బేబక్క చిరాకు అని సోనియాకి ట్యాగ్ ఇచ్చిందనమాట. తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బేబక్క మణికంఠ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఒక రూమ్లోకి రమ్మన్నారు. వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి రూమ్లోకి వెళ్ళారు. డ్రమ్స్ ఉన్నాయి, డ్రమ్స్ పైన స్టిక్స్ ఉన్నాయి. ఆ స్టిక్స్తో ఆ డ్రమ్స్ పైన కొట్టాలి అనేసి అన్నారు. అలా కొట్టినప్పుడు బాగా ఆ డ్రమ్స్ పైన ఉన్న కవర్ అనేది చిరిగిపోతుంది. డ్రమ్స్ లోపల పేపర్ స్క్రోల్స్ ఉన్నాయన్నమాట. దానిలో సేఫ్ అన్సేఫ్ అని రాసి ఉంటుంది. పేపర్ స్క్రోల్స్ని ఓపెన్ చేశారు. మణికంఠ సేవ్ అయ్యాడు. బేబక్క ఎలిమినేట్ అయ్యింది. మణికంఠ ఇంకా అందరి దగ్గరికి వచ్చేసాడు. మణికంఠని అందరూ కంగ్రాచులేషన్ చేశారనమాట. బేబక్క స్టేజ్ పైకి వచ్చేసింది. బేబక్క జర్నీ వీడియో చూపించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా మన టీవీలోకి. నాగార్జున గారు బేబక్కకి టాస్క్ ఇచ్చారనమాట. ఈ హౌస్లో ఉండడానికి ఎవరైతే అనర్హులో వాళ్ళని రోడ్డు మీద పెట్టేయని ఒక రోడ్ లాంటిది ఉందన్నమాట. అక్కడ పెట్టేయమనేసి అన్నారు. బేబక్క ఆ హౌస్లో ఉండడానికి అనర్హులు అని సోనియా, పృథ్వీ, నిఖిల్, మణికంఠ వీళ్ళ నలుగురు పేర్లు రోడ్డు పైన అయితే పెట్టేసింది. రీజన్స్ కూడా చెప్పింది. మణికంఠకి నాగార్జున సార్ పాజిటివ్ వేలో తీసుకోమని చెప్పారు. సరే సార్ అనేసి అన్నాడు మణికంఠ. తర్వాత బేబక్కకి బాయ్ బాయ్ చెప్పేశారు నాగార్జున సార్. బేబక్క వెళ్ళిపోయింది స్టేజ్ పై నుంచి. తర్వాత నాగ్ సారు కంటెస్టెంట్స్తో లిమిట్లెస్ ట్విస్ట్స్తో, లిమిట్లెస్ టర్న్స్తో ఈ సీజన్ ఉండిపోతుంది అని చెప్పారనమాట. అలా ఎపిసోడ్ అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. టాటా బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ.